జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరు నన్ను అడిగారని ఈ పెళ్లికి ఒప్పుకోలేదు బావగారు. మీ మీద గౌరవంతో, శాన్వి మీద ఇష్టంతో ఒప్పుకున్నాను. ఇప్పుడెవరు కాదన్నారు వినయ్? ఎవరు కాదనలేదు, కానీ శాన్వి కళ్ళల్లో నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసినట్టు ఏమీ కనపడట్లేదు. యు ఆర్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఇష్టం అనేది కళ్ళల్లో కనబడడం ఏంటి? అట్లీస్ట్ మాటల్లోనైనా కనపడాలి కదా బావుగారు. తప్పుగా అనుకోకండి, అన్నీ తెలిసి ముందుకొచ్చిన వాణ్ణి. కొంతైనా నేను కోరుకున్నట్టు శాన్వి ఉండాలనుకోవడం తప్పు కాదుగా. నీకలా అనిపించిందా? ఇప్పుడు ఎలా అనిపించినా రేపు పెళ్ళయ్యాక ఇలాంటిది కనిపించకూడదనే మీకు చెప్తున్నాను. ఒకసారి శాన్వితో మాట్లాడండి. రేపు కలిసి ట్రావెల్ అవ్వాల్సిన వాళ్ళం. వస్తాను బావగారు. శాన్వి, ఇలా రా. వినయ్ నన్ను పక్కకి పిలిచి ఏం మాట్లాడాడో తెలుసా? నా స్టేటస్ చూసో, ఈ ఇంటికి గొప్పతనం చూసో, నీ మీద సానుభూతితోటో వినయ్ ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఏమైంది నాన్న? నీ మీద ఇష్టంతో, నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి మీద అదే ఇష్టాన్ని ఎంతో కొంత చూపించాలి కదా. అతను కూడా నీ నుండి ఎంతో కొంత లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అవునన్నయ్య. మరి వినయ్ నీతో జీవితం పంచుకోబోతున్నాడు కాబట్టి తన పట్ల పాజిటివ్గా స్పందించాలన్న ఆలోచన నీకు రావట్లేదా? అలాంటిదేం లేదన్నయ్య. అలాంటిదేం లేదంటున్నావు, కానీ వినయ్ నీ బిహేవియర్ చూసి కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అదేంటి సామ్రాట్, వినయ్ అలా అనుకోవడం ఏంటి? చెల్లెప్పుడు అలా బిహేవ్ చేసినట్టు లేదే. కలిసింది వాళ్ళు, మాట్లాడుకుంది వాళ్ళు, మనకెలా తెలుస్తుంది? వినయ్ నీకు నచ్చలేదా? అని నిన్ను అడగను, ఎందుకంటే ఆ స్థాయిలో నువ్వు లేవు.
నేను నిన్ను అవమానించట్లేదు శాన్వి. వాస్తవం నీ ఎదురుగా ఉంది, దాన్ని మర్చిపోవద్దు అంటున్నాను. నా ఇష్టానికి నువ్వు కట్టుబడాలి అంటున్నాను. నానా ఉంటుంది, నానా ఉంటుంది. నీ మాటే చెల్లెలు వింటుంది. అందులో అనుమానం ఏం లేదు. ఆ మాటని ఎవరు చెప్పాలమ్మా? ఆ? అత్తమ్మ చెప్తుంది కదా, నాకు కూడా నమ్మకం ఉంది. శాన్వి గురించి మీకు ఎరకనే కదా, వినయ్ కొత్త కదా, జర మోమాటవాడుంటది. మళ్ళీ చెప్తున్నాను శాన్వి, మనసు అనేది మహా చెడ్డది. దాన్ని ఆధీనంలో ఉంచుకోవడం అందరికీ మంచిది. మనసులో అలాంటి చిన్న మచ్చలున్నా తుడిచేయి. అలాంటిదేమీ లేదు నానా. చెల్లి మనసులో నీ మాట ఇంకేమీ లేదు. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. జరుగుతుందా శ్రీవల్లి? ఆ, ఆ, జరుగుతుందండి. ఎందుకు జరగదు? శాన్వి తన పెళ్లి కొరకని ఎన్ని ప్లాన్స్ వేసుకుందో కదా శాన్వి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.